యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. చేసారా నీ ఆకలి ఎగతాళి చేసారా, లేని మాటలెన్నో చెప్పారా, నీ హృదయమంతా గాయం చేసారా. నీ తోడు ఉండువాడు విడువని వాడు, నీ తోడు ఉండువాడు మరువని వాడు. కళ్ళు తుడుచుకో నీ ముందు చూచుకో, కళ్ళు తుడుచుకో నీ ముందు చూచుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. దేవుని సన్నిధికి రావడం ద్వారా ఎటువంటి దీవెనలు పొందుతాం అన్నది కోరహు కుమారులు ఒక గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. ఈ ప్రత్యక్షత దేవుడు మనకి కూడా ఇవ్వాలని ఈ రోజున 84వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు తన హృదయాంతరాల్లో నుంచి అంటున్నాడు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ ఈ కీర్తనకారుడు దేవుని యొక్క నివాసంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఒక సుందరత్వాన్ని చూశాడు, ఒక రమ్యమైన విషయాన్ని చూశాడు. అంటే ఆ కట్టడం చాలా అందంగా ఉందనో లేకపోతే అందులో ఉన్న ఇంటీరియర్స్ బాగున్నాయనో కాదు, కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది కనుక అది ఎంతో రమ్యమైందిగా కీర్తనకారునికి కనిపించింది. ఏ రోజైతే దేవుని మందిరం ఒక వ్యక్తికి రమ్యమైందిగా కనిపిస్తుందో, ఆశీర్వాదకరమైనదిగా కనిపిస్తుందో, ఇష్టకరమైనదిగా కనిపిస్తుందో, దీవెనకరమైనదిగా కనిపిస్తుందో, ఆ రోజున దేవుని ప్రజలు నిజంగా దేవుని మందిరానికి ఆసక్తితో పరుగులెత్తుకుని రావడాన్ని మనం చూస్తాం. ఇక్కడ అంటున్నాడు చూడండి 2వ వచనంలో, యెహోవా
మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూసారండి, ఈ కీర్తనకారుని యొక్క భావ వ్యక్తీకరణ, దేవుని యొక్క సన్నిధి పట్ల తనకున్న ఆ భావాన్ని తెలియజేస్తున్నాడు. దేవా, నీ మందిరం చాలా రమ్యమైనది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ యెహోవా మందిర ఆవరణములను చూడవలనని, దేవుని యొక్క సన్నిధిని నేను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని చెప్పి అంటున్నాడు. జీవము గల దేవుడిని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని యొక్క మందిరంలో, రమ్యమైన మందిరంలో దేవుని ఆవరణాలు చూడాలని, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని, దేవుని దర్శించుకోవాలని తన హృదయం, తన ప్రాణం, శరీరం అన్నీ కూడా ఆనందంతో కేకలు వేస్తున్నాయంట. ఒక విధంగా చెప్పాలంటే, ఒక చిన్న బిడ్డకి గనక ఏదైనా ఒక క్రొత్త ప్రాంతానికి తీసుకొని వెళ్తాము అంటే, లేకపోతే వాళ్ళకి నచ్చిన జూకో, లేకపోతే బీచ్కో, లేకపోతే ఒక వుడా పార్క్కో, లేకపోతే ఒక చూడదగ్గ ప్రాంతానికో తీసుకెళ్తాం అని చెప్తే వారికి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ కీర్తనకారునికి ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వెళ్తాం, టైం వచ్చింది, దగ్గరకు వచ్చింది, మరలా మనం మందిరానికి వెళ్ళబోతున్నాం అనే పరిస్థితి వచ్చేటప్పటికి ఒకలాంటి ఆ కేరింతలు అనేవి ఈ యొక్క కీర్తనకారులో కనిపిస్తుంది. అన్నాడు, దేవుని మందిర ఆవరణములు చూడవలనని, దేవుని ప్రసన్నత చూడాలని నా ప్రాణము నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది అని చెప్పి అంటున్నాడు. చిన్నపిల్లల లాంటి మనస్తత్వంతో దేవుని సన్నిధిని ప్రేమించడాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం దేవుని సన్నిధిని ఇటువంటి మనస్తత్వంతో ప్రేమించగలుగుతున్నామా? ఇటువంటి ఆసక్తితో మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకవేళ మనం ఏదైనా చిన్నపిల్లలకి చెప్పామనుకోండి, సాయంత్రం మనందరం కలిసి హోటల్కి వెళ్దాం, లేకపోతే సాయంత్రం మనందరం కలిసి కైలాసగిరికి వెళ్దాం, రోప్ వేలో మనం పైనుంచి కిందకి దిగి ఎక్కుదాం అని చెప్పి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? మనం వెళ్తున్నాం సాయంత్రం అని చెప్పి ఒకలాంటి కేకలు లోపల వాళ్ళకి ఉంటాయి. అటువంటి కేకలంట ఈ కీర్తనకారుడికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఉందంట. ఇటువంటి కేకలో, ఇటువంటి ఆనందం నీకు దేవుని మందిరానికి రావాలన్న విషయంలో నీకుందా? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని యొక్క మందిరంలో దేవుడు సంపూర్తిగా ఆశీర్వాదాలు ఉంచాడంట. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది? 84వ కీర్తన 10వ వచనం, Psalm 84:10, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అదండి, దేవుని యొక్క మందిరంలో ఒక్క రోజు నువ్వు గడిపావు అంటే 1000 దినముల కంటే, 1000 దినాలతో కూడా పోల్చలేదు, 1000 దినాల కంటే కూడా శ్రేష్టము అని చెప్పి అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిరంలో నువ్వు ఒక్క రోజు కనుక గడిపితే 1000 దినాల ఆశీర్వాదం నీ జీవితంలోనికి వస్తుంది. 1000 దినాలంటే సుమారుగా 3 సంవత్సరాలు దాటి అంత ఆశీర్వాదం జీవితంలోనికి వస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నీ మందిరంలోనికి ఒక్కరోజు వస్తే చాలు 1000 దినాల శ్రేష్టతను నేను పొందుకుంటాను అంటూ ఇంకా ఎలా కులుకుంటున్నాడంటే అంటున్నాడు 3వ వచనంలో, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. చూసారా ఏమని అంటున్నాడు? దేవా, నేనైతే అప్పుడప్పుడు వారానికో నెలకో సంవత్సరానికో వస్తున్నాను, కానీ ఆ పిచ్చుకలు, ఆ వానకోవెలు బలిపీఠంలో ఆల్టర్ కింద నాయన గూట్లోనే అక్కడే గూళ్ళు పెట్టేసి పిల్లలతో పాటు కాపురం పెట్టేసాయి ప్రభా. నేను ఒక్కరోజు వస్తేనే నాకు 1000 దినాల శ్రేష్టత అయితే ఆ పిచ్చుకలు, వానకోవెలు ఆ మందిరంలోనే గూడు కట్టుకున్నాయి, అవి ఎంత శ్రేష్టమైనవి అని చెప్పి వాటికి దొరికిన ఛాన్స్ నాకు దొరకలేదే అని చెప్పి కుళ్ళుకుంటున్నాడు, ఉడుక్కుంటున్నాడు అనమాట. ఇటువంటి ఆ ఉడుక్కుబోతులతనం అనేది ఇలా ఉంటే ఎంత బాగుండేది కదా. ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడనో, గొలుసు కొనుక్కున్నాడనో, ఇల్లు కొనుక్కున్నాడనో, స్థలం కొనుక్కున్నాడనో ఉడుక్కునే మనుషులు, ఆ వ్యక్తి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాడు, బాబోయ్ అతనికంటే ముందు వెళ్ళిపోవాలి అని ఉడుక్కునే జనాంగం దేవునికి కావాలి. అలాగా కుళ్ళుకునే జనాంగం దేవునికి కావాలి. ఈ రోజు దేవుని యొక్క మందిరాన్ని మనం అలా ప్రేమించగలుగుతున్నామా? దేవుని వాక్యం చెప్తుంది, 1000 దినాల కంటే నీ మందిరంలో గడపడం అనేది, ఒక్క దినం గడపడం అనేది శ్రేష్టమైంది. అనేక మంది జీవితాల్లో అందుకే ఈ శ్రేష్టమైన దీవెనలు పొందుకోకుండానే అపవాది అడ్డగిస్తూనే ఉంటాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏమని అంటున్నాడు చూడండి, 4వ వచనం, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ప్రభువా, పిచ్చుకలకు అక్కడే చోటు దొరికింది, నాకు దొరకలేదే, కనీసం నాకు వచ్చిన ఛాన్స్ నేను ఉపయోగిస్తాను అని కేకలు వేసుకుంటూ కీర్తనకారుడు పరిగెడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయంటే, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు వారం అంతా కూడా ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఆదివారం నాడు నువ్వు ఎలా గడిపావో, ఎవరితో గడిపావో అన్నదే వారం అంతా నీ మీద ప్రభావితాన్ని చూపిస్తుంది. అలాగే ఆదివారం నువ్వు పరిశుద్ధులైన దేవునితో గడిపితే వారం అంతా పరిశుద్ధ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అందుకని మనం ఎవరితో గడుపుతున్నాం, ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. 4వ వచనంలో ఉంది, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నెంబర్ 1, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని ఎక్కువగా ప్రేమించి ఆసక్తి చూపించి
ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ కాకూడదని అనుకుంటామో, మన జీవితంలో మనం నిత్యము స్తుతించేటువంటి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. నెంబర్ 1, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని చెప్పింది. నిత్యము స్తుతించే ఆశీర్వాదకరమైన ఫలభరితమైన జీవితం ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? దేవుని మందిరానికి వచ్చేవారిని. సో మొట్టమొదటిగా ఫలభరితమైన జీవితం, ఆత్మ సంబంధంగా ఫలభరితమైన జీవితం దేవుని యొక్క మందిరానికి వచ్చేవారికి ఉంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చూసారా, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వస్తామో, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తామో, అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని నింపుతాడు. దేవుని యొక్క బలంతో మనం నింపబడతాం. అదే కాదు, మనం చేసే యాత్ర మనకి అతి ప్రియమైనదిగా ఉంటుంది. మనం చేసే ఈ లోక యాత్ర మనకి అతి ప్రియమైనదిగా ఉంటుంది. జీవితంలో అనేక మంది ఓడిపోయి విసిగిపోయి ఏమీ చేతకాని పరిస్థితుల్లో అనేక మంది యాత్రను మధ్యలో ముగించేసేవారిని మనం చూస్తూ ఉంటాం. ఈ యాత్రతో విసిగిపోయానండి, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినా బాగును అని అనుకునేవారు కొంతమంది. అయితే జీవితంలో నేను ఎప్పుడు హ్యాపీగా లేనండి, ఈ యాత్ర జీవితం అంతా బాధాకరంగా ఉందండి అని బాధపడేవారు కొంతమంది. అయితే జీవితంలో నేను ఏ సక్సెస్ చూడలేదని అనుకుని కృంగిపోయేవారు కొంతమంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో కనబడతారో, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో కనిపిస్తారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో, వారి జీవితంలో అంట వారు చేసే యాత్రా మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్పన్నాడు. ఎందుకోసం అంటే నువ్వు చేసే జీవిత యాత్రను దేవుడు నీకు ప్రియమైనదిగా, నువ్వు ఆస్వాదించే వ్యక్తిగా, ఎస్ నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నానండి, నా లైఫ్లో నేను దేవునిలో ఉండబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నానండి అనే స్థితి దేవుని యొక్క సన్నిధి నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. సో నెంబర్ 1, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మందిర ఆవరణాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు ప్రేమిస్తావో, అప్పుడు నీ జీవితంలో నిత్యం స్తుతించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. రెండవదిగా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను ప్రేమిస్తావో, నీ జీవిత యాత్రలో నువ్వు ఆస్వాదించే వ్యక్తిగా ఉంటావు. కృంగిపోయి కుళ్ళిపోయి కృషించిపోయి అర్ధాంతరంగా జీవితం ముగిస్తే బాగున్నే అనే స్థితిలో నువ్వు ఉండకుండా నువ్వు చాలా ఆనందకరంగా గడపగలిగే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నెంబర్ 3, మూడవదిగా 6వ వచనం, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. నెంబర్ 3, దానిని దీవెనలతో కప్పును. దేవుని యొక్క సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు, దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు దేవుడు తన దీవెనలతో నేను నింపుతాడు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. అంతేకాదు, అక్కడ అంటున్నాడు, వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేదురు. బాధల వేదనల మార్గం నుంచి వెళ్తూ, ఎడారి లాంటి ప్రాంతాల నుంచి వెళ్తూ కూడా దాన్ని గొప్ప జలాలతో నింపే జనాంగంగా మారిపోతారు. వారు నిత్యం కూడా వారి జీవితాలు దీవెనలతో కప్పబడతాయి. ఒక్కొక్కరు ఏ విధంగా కప్పుకుంటారు కదండి? దుప్పటి కప్పుకున్నట్లుగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దీవెనలతో మనం కప్పబడతాం. దేవుడు 6 దినాలు సృష్టించేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రాంతిని ప్రకటించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించెను అనుంది. ఆదివారం నాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన మందిరానికి వచ్చినప్పుడు బాగా కడుగుతాడు, మనల్ని స్నానం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించి పంపిస్తాడు. అందుకే అంటున్నాడు, దీవెనలతో కప్పును. 3వ గొప్ప ఆశీర్వాదం, దీవెనలు మన జీవితంలోకి వస్తాయి. 7వ వచనం చూడండి, 4వ ఆశీర్వాదం, వర్స్ 7, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. నెంబర్ 4, వారు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో వారు నానాటికి బలాభివృద్ధి చెందుతారంట. ధనాభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే బలంలో కూడా అభివృద్ధి పెరుగుతుంది. నువ్వు అనారోగ్యంతో ఉన్నట్లయితే, నువ్వు సమస్యలతో ఉన్నట్లయితే, విడిచిపెట్టని రోగాలతో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఫ్రీక్వెంట్గా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనబడితే అంట నీ జీవితంలో దేవుడు బలాన్ని అభివృద్ధి చేస్తాడు. అంటే నీ బలహీనతల్ని పూర్తిగా నీ జీవితం నుంచి బయటకు తీసేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడుతుంది. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను దీవెనలతో కప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు, నిత్యం నీ నోట స్తుతి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న యాత్రలో నేను ఓడిపోయాను, విసిగిపోయాను, నాకు ఇంకా బ్రతకాలని లేదు అని అనుకుంటా, ఎస్ నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అటువంటి గొప్ప స్థితి దేవుని యొక్క సన్నిధి మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. సో అందుకోసమని దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిని ప్రేమించే వారంగా మనం ఉన్నామా? వారిలో ప్రతి వాడు కూడా సియోన్లో దేవుని సన్నిధిని కనబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకా 11వ వచనం చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. చాలు. ఇంకో గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుడు తన కృపను మనకి ఇస్తాడు, దేవుడు మనకి ఘనతను అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంత గొప్ప దీవెనకరమైన దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించి ఆసక్తితో మనం పరుగులెత్తుకొని రాగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు విశ్రాంతి దినాన్ని మన కొరకే దేవుడు ఇచ్చాడు.
దాన్ని మనం ప్రేమించి ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంచె దినాల్లో దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అపవాదికి బాగా తెలుసును కనుకనే ఈ రోజుల్లో అనేక మందిని అపవాది దేవుని యొక్క మందిరానికి రాకుండా ఆటంకపరుస్తున్నాడు. సో దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా చేయడం అనేది సాతాను యొక్క కుట్ర. నీ యాత్రా జీవితంలో విసిగిపోయి ఓడిపోయి ఎటువంటి అర్థం పర్థం లేని జీవితం కింద నువ్వు గడపాలని నువ్వు దేవుని యొక్క మందిరానికి రాకుండా సాతాను కుట్ర చూపిస్తున్నాడు. బైబిల్లో మనం క్లియర్గా చూడొచ్చు. నిర్గమకాండం 5వ అధ్యాయం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయుల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. చూసారండి, ఇశ్రాయేలీయుల్ని పోనీయనెను. ఇశ్రాయేలీయుల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు ఎవడు? ఫరో. ఫరో ఎవరికి సూచనగా ఉన్నాడు? సాతానికి సూచనగా ఉన్నాడు. ఇక్కడ మోషే అహరోను వెళ్ళి అన్నారు, మా దేవునికి మేము ఉత్సవం చేయాలి, మా దేవుడిని మేము ఆరాధించాలి, మమ్మల్ని ఆరాధనకి పంపించండి అని అడిగితే ఫరో ఏమన్నాడు తెలుసా? మేము ఇశ్రాయేలీయులను పోనీయను అని చెప్పి అన్నాడు. ఈరోజు చాలా మంది ఇశ్రాయేలీయుల్ని, దేవుని ప్రజల్ని ఫరో పోనివ్వట్లేదు, దేవుని మందిరానికి వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడంటున్నాడు? నేను పోనీయను అని చెప్పన్నాడు. అందుకోసమని ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడిని ఆరాధించకుండా పోనివ్వకుండా ఆపాలంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించి వారి మీద పని ఒత్తిడిని పెంచాడు, పని భారాన్ని పెంచాడు, ఖాళీ లేకుండా చేశాడు. చూడండి నిర్గమకాండం 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 5 వర్సెస్ 8 and 9. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయదు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవుని బలినర్పించుటకు సెలవు మనం మొరపెట్టుచున్నారు, ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయించవలెను. చూసారండి ఏమని అంటున్నాడు? ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయించవలెను. చర్చికి వెళ్తాను, ఆరాధనకి వెళ్తాను అని అనేవారిని ఏం చేయాలి? ఎక్కువ పని చేయించాలి. మనం మెటీరియల్కి మీద ఇవ్వద్దు, మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రొడక్షన్లో ఎటువంటి విధంగా కూడా తక్కువ ఉండకూడదు, అంతే ప్రొడక్షన్ రావాలి. అంటే వారి చేత ఎక్కువ పని చేయించాలి అని చెప్పి అన్నాడు. అందుకే ఈరోజు దేవుని యొక్క మందిరానికి రావాలంటే చాలా మంది బిజీ కదా. కొంతమందికి టీబీ, టూ బిజీ కదా. ఎంతో మంది బిజీ 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 అంటే ఏంటో తెలుసా? బరీడ్ అండర్ సాటన్స్ యోక్. బరీడ్ అండర్ సాటన్స్ యోక్ అంటే అపవాది యొక్క కాడి కింద సమాధి చేయబడ్డం అని చెప్పి అర్థం. అపవాది ఈ రోజుల్లో అనేక మంది దేవుడిని ఆరాధించకుండా చేయడం అనేది ఏంటో తెలుసా? ఫరో యొక్క కుట్ర. ఈరోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి ఏదో వంకను ఉండిపోతున్నావా? దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నావా? అయితే నిన్ను సాతాను చర్చికి రాకుండా ఆటంకపరుస్తున్నాడు అనమాట. పోనీయనెను. అందుకని ఏం చేద్దాం? ఆదివారం నాడు పని పెట్టుకొనమనెను కదా. ఈ రోజులు అనేక మంది ఆదివారం నాడే వంటలు చేసుకోవడానికి చర్చ మానేస్తారు. కొంతమంది ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచించండి కదా. చికెను మటన్ తినకపోతే కడుపు నిండా సాయంత్రం ఎలా బాబోయ్ అని చెప్పి చర్చ మానేస్తారు. వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? ఇక్కడ పోనీయనెను. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాల్టర్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమని చెప్పాడో తెలుసా? క్రైస్తవ్యాన్ని పూర్తిగా భూమి మీద ఎరాడికేట్ చేయాలంటే, పూర్తిగా తుడిచిపెట్టేయాలి అంటే ఆదివారం నాడు క్రైస్తవుడు చర్చికి వెళ్లకుండా ఆపగలిగితే చాలు అని చెప్పన్నాడు. ఈ వాల్టర్ అనే వ్యక్తి క్రైస్తవ్యాన్ని బహుగా దూషించి ద్వేషించి ఏ విధంగా అంతం చేయాలని తీవ్రంగా ఆలోచించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఆదివారం నాడు క్రైస్తవుని దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపగలిగితే క్రైస్తవ్యం నాశనం అయిపోతుంది అని చెప్పన్నాడు. ఎంతగా గ్రహించాడో ఒకసారి చూడండి. సో అందుకని ఈ రోజుల్లో అనేక మందిని అనేక రకాలుగా దేవుని మందిరానికి వెళ్లకుండా అపవాది ఆటంకపరుస్తున్నాడు. కొంతమంది భర్తలు అయితే, కొంతమంది భార్యలు, కొంతమంది పిల్లలు దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా ఆటంకపరిచేవారు ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? విశ్రాంతి దినంగా దేవుడు మనకు ఆదివారం ఇచ్చాడు. ఆదివారాన్ని మనం ఘనంగా ఆచరించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు అపవాది వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆదివారం ఘనంగా ఆచరిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఓరుకుండిని ఎడ్ల. విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడ్ల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు,
దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. అండర్లైన్ చేసుకోండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అని చెప్పి దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తాడు. అబద్ధాలు ఆడడానికి దేవుడు నరుడు కాదు. మన దేవుడు నిజం చెప్పేవాడు. మన దేవుడు సత్యమై ఉన్నాడు. మన దేవుని యొక్క మాటని కనుక మనం వింటే సున్నా పొల్లు పోకుండా నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి హెచ్చింపబడతావు. ఈ రోజున నీకు తినడానికి లేకపోవచ్చు, ఈ రోజున నీది మంచి కులం కాకపోవచ్చు, ఈ రోజున నీకు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఈ రోజున నీ చుట్టూ ఉండేవారు నిన్ను చాలా తక్కువగా చూస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తి అయితే, ఎస్ దేవుడు ఇలా చెప్పాడు నేను చేస్తాను అని గనక నువ్వు అడుగు వేసినట్లయితే, నేను మరలా చెప్తున్నాను, పరిస్థితులు ఏవైనా నీ జీవితం ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే నిన్ను దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి హెచ్చిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తామా? ఎస్, దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకునే దేవుడు, మనకి దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకున్నాడు దేవుడు. మనల్ని చేసిన దేవుడికి మనం ఎప్పుడు ఏం చేస్తే మంచిదో తెలుసు కనుకనే మన జీవితంలో విశ్రాంతి అన్నదాన్ని కూడా ప్రకటించాడు. కనుకనే ఒక సంఘటన నేను మీతో చెప్తాను. ఒకసారి లండన్ పట్టణంలో మరి నివసించే షాప్టర్స్ బరీ అనే ఒక అధికారి దగ్గర గాడిదల్ని పెంచి వాటి ద్వారా వ్యాపారం చేయగలిగే ఒక గాడిదల పెంపకం కలిగిన వ్యక్తి ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. అదేమని చెప్పాడంటే, అయ్యగారండి నా దగ్గర చాలా గాడిదలు ఉన్నాయి, ఈ గాడిదలు ప్రతిరోజు కూడా బరువులు మోస్తూ 15 మైళ్ళు నడుస్తూ ఉంటాయండి, ప్రతిరోజు 15 మైళ్ళు నడుస్తూ ఉంటాయండి. అయితే ఇవి ఈ విధంగా నడుస్తూ పూర్తిగా నీరసించిపోతున్నాయండి, ఎక్కువ పని చేయలేకపోతున్నాయి. అందుకని నేను ఏం చేశానంటే, నా గాడిదల్లో కొన్నింటికి ఆదివారం నాడు విశ్రాంతి ఇచ్చానండి, కొన్ని గాడిదలు మాత్రం నడిపించడం మొదలు పెట్టాను, కొన్ని గాడిదలకు ఆదివారం నాడు విశ్రాంతి ఇవ్వడం మొదలు పెట్టానండి. ఒక అద్భుతమైన సంఘటన నాకు బయటపడింది సార్ అన్నాడు. ఏం జరిగింది అని అంటే, ప్రతిరోజు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న గాడిదలు రోజుకి 15 మైళ్ళు నడుస్తున్నాయి. అయితే నేను ఏ గాడిదలకైతే ఆదివారం నాడు విశ్రాంతినిచ్చానో ఆ గాడిదలు రోజుకి 30 మైళ్ళు అలసిపోకుండా నడవడం నేను చూశానండి అని చెప్పన్నాడు. ఏ గాడిదలైతే ఆదివారం నాడు విశ్రాంతి తీసుకున్నాయో అవి రోజుకంట 30 మైళ్ళు నడిచాయంట. ఈ ప్రకారంగా సంవత్సరానికి 3900 మైళ్ళు ఎక్స్ట్రా ఆదివారం విశ్రాంతి తీసుకున్న గాడిదలు నడిచాయండి అని అన్నాడు. అబ్బా చాలా గొప్ప విషయం చెప్పవయ్యా, ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్నందుకు గాను డబుల్ మైలేజ్, ఎక్స్ట్రా మైల్ కదండి. ఇలా ఎలా జరిగిందో మీకు తెలుసా సార్ అన్నాడు. ఎలా జరిగింది? బైబిల్లో దేవుడు రాశాడు సార్, ఇది కరెక్టా కాదా అని చెప్పి నేను ప్రాక్టికల్స్ చేశాను, దానివల్ల దేవుడు గొప్ప శక్తిని నా గాడిదలకి ఇచ్చాడండి. ఎక్కడ రాశాడు దేవుడు? బైబిల్లో మనం చూడొచ్చు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు. నీ దాసుడనైనను దాసి అయినను నీ పశువైనను 7వ దినమున పని చేయకూడదు. 7వ దినమున నీ దాసుడైనను నీ దాసి అయిన నీ పశువైనా పని చేయకూడదు అన్నాడు దేవుడు. అలాగే ఓహో అయితే పశువుకు కూడా విశ్రాంతి ఇద్దాం అని చెప్పి ఆ గాడిదకి నేను విశ్రాంతి ఇచ్చానండి. దానివల్ల ఏమైందో తెలుసా? నాకు ఎక్స్ట్రా మైల్స్ నడవడం మొదలుపెట్టింది, 30 మైళ్ళు నడవడం మొదలుపెట్టింది అని చెప్పన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక గాడిదకే అంత బలం వస్తే, దేవుని ప్రజలమైన మనం ఆదివారం నాడు దేవుని సన్నిధిలో కనిపిస్తే మనకి దేవుడు ఎంత గొప్ప శక్తిని ఇస్తాడు. దేవా, ఈరోజు నా 84వ కీర్తన ద్వారా నీ సన్నిధిలో మేము గడిపినప్పుడు ఎన్ని గొప్ప దీవెనలు మాకుంటాయో నువ్వు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. స్వేచ్ఛగా నీ మందిరానికి వచ్చే భాగ్యం దయచేయండి, కుటుంబాలతో కలిసి నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ సంవత్సరం అద్భుతమైన ఘనమైన క్రైస్తవ వివాహాలు జరగడానికి సాయించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి గర్భాన్ని ఇప్పుడే విశ్వాసంతో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. చక్కని బిడ్డలను వారికి దయచేయమని అడుగుచున్నాం. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని రోగాలతో దురాత్మల చేత పీడింపడుతున్నారు, వారిని ఈ సమయంలో నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, అనారోగ్యం, దురాత్మ కార్యాన్ని యేసు నామములో ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే నీ దివ్య శక్తి వారిని తాకును గాక. టచ్ లార్డ్, సంపూర్తిగా ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది. నా పేరు సంధ్య, నేను రీసెర్చ్ స్కాలర్ని ఆంధ్ర యూనివర్సిటీలో. మేము మిరాకిల్ సెంటర్కి 2009 అక్టోబర్ 3న వచ్చామండి. హైదరాబాద్ నుంచి మా స్టడీస్ నిమిత్తం నేను మా భర్త గారు ఇద్దరం కలిసి వచ్చాము. వచ్చినప్పుడు ఆరాధన టీవీలో చూసి శామ్యూల్ కర్మజీ గారిని
మరి సంఘానికి రావడం జరిగింది మిరాకిల్ సెంటర్కి. వచ్చి తర్వాత సామాన్యతో ప్రేయర్ చేయించుకుని మరి ఇక్కడ మా ఇద్దరి స్టడీస్ కొనసాగిస్తూ ఉన్న సమయంలో మరి ఇద్దరు ఒంటరిగా మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చామండి. మాకు ఇక్కడ ఎవరు తెలీదు. అలాంటి సమయంలో మరి సామన్న మాకు ప్రేయర్ చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ టైంలో సామన్న గారు 3 వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. అది ఒకటేంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే దేవుడు అన్ని పరిస్థితుల్లో నుంచి తీసుకొని వచ్చి ఒక వ్యక్తిని విఐపిగా చేస్తారని సామన్న చెప్పారు. తర్వాత దేవుడు రైట్ టైంలో స్పందించే దేవుడు అని చెప్పారు. మరి అంతేకాకుండా మూడోది ఏంటంటే, ఆఖరి నిమిషంలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని కూడా సామన్న చెప్పడం జరిగింది. ఆ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుండేవి మేము స్టడీస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు. తర్వాత రెండోదిగా ఆర్థికంగా చాలా బాధపడే వాళ్ళమి. ఇద్దరు స్టడీస్ కొనసాగిస్తున్నప్పుడు మరి పేరెంట్స్ నుంచి మనీ తీసుకొని మేము స్టడీస్ కొనసాగించాల్సిన పరిస్థితి. ఆ టైంలో మేము చిన్న బిజినెస్ మ్యాట్రిక్స్ ఇంటర్నేషనల్ అండ్ బిజినెస్ని ఇక్కడ గ్లోబల్ సర్వీసెస్ స్టార్ట్ చేసి సామన్కి మరి ఫస్ట్ విజిటింగ్ కార్డు ఇచ్చి మేము ప్రేయర్ చేయించుకొని బిజినెస్ స్టార్ట్ చేసాము. ఆ బిజినెస్ ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు మమ్మల్ని మా సొంతగా బ్రతికేటట్లు మమ్మల్ని చేశాడు. అంతేకాకుండా మరి నేను నా భర్త LLB కంప్లీట్ చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి దేవుడు కృపయించాడు. అలా నా భర్తను అభివృద్ధి చేశాడు. PhDలో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ మరి 2.5 yearsలో దేవుడు PhD కంప్లీట్ చేయడానికి కృప చూపించాడు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా PhD చేస్తూ ఉన్నప్పటికీ నాకైతే కేవలం దేవుడి కృపను బట్టి మాత్రమే 2.5 yearsలో సబ్మిట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మేము ఏ పర్పస్ అయితే మేము ఇక్కడికి హైదరాబాద్ నుంచి వైజాగ్ దేవుడు తీసుకొచ్చాడో ఆ ప్రణాళికను దేవుడు కంప్లీట్ చేసి 4 yearsలో నా భర్తని స్టడీస్ కంప్లీట్ చేశారు. నా స్టడీస్ కంప్లీట్ చేసుకుని మేము ఇప్పుడు ఈ మిరాకిల్ సెంటర్ నుంచి మరి హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నాము. ప్రతి విషయంలో ప్రేయర్ చేసిన సామాన్యకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత గొప్ప మేలు చేసిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.